హాయ్, తెలుగు వాయిట్ల ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు పెద్ది సినిమా గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. అయితే పెద్ది సినిమా అనేది ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ. అది ఎందుకు చెప్తున్నానంటే మన చదువుతున్న స్టూడెంట్స్కి కానీ పిల్లలకు కానీ ఆ స్టోరీని ఇన్స్పైరీగా తీసుకొని తన ఎడ్యుకేషన్ కూడా కొనసాగించవచ్చు. అలాగే తను ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో గుర్తింపు లేని విలేజ్లో ఉండి తనకంటూ ఒక సిటీకి వచ్చి ఒక గేమ్లో ఇన్స్పైరింగ్ అయ్యాడు. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో క్రికెట్ అనేది మీకు తెలియదు కదా, అందరికీ అది నచ్చని వారు అంటూ ఉండరు స్టూడెంట్స్లో మెయిన్గా. అయితే ఆ క్రికెట్లో శరణ్ అంటే హీరో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుని సిటీకి వచ్చి ఒక కూలీగా క్రికెట్ గేమ్ని మొదలుపెట్టి తర్వాత కుస్తీ అనే ఒక పోటీ దానికి కూడా వెళ్తాడు. అక్కడ కూడా గురువుగారు యాక్సెప్ట్ చేయకపోతే అతని కాళ్ళు పట్టుకొని ఎట్లాగైనా సరే అతను చెప్పినట్లు చేసి అక్కడ కూడా తనకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకొని తన ఊరైన అప్పల సూరి అనే ఒక క్యారెక్టర్లో జగపతి బాబు అద్భుతంగా నటించారు. అయితే ఆ ఊరికి ట్రైన్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల ఎంతోమంది చనిపోవటము, లేకపోతే ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్కి తొందరగా ఇదవటము, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల తను రైల్వే స్టేషన్ గురించి పోరాడుతున్న వ్యక్తి అప్పల సూరి అనే ఒక క్యారెక్టర్. అయితే జగపతి బాబు ఇవన్నీ కూడా చూసి అబ్జర్వేషన్ చేసి ఒకానొక టైంలో జగపతి బాబు గారు ట్రైన్కి అడ్డంగా వెళ్ళిపోతే తనను చూసి రక్షించుకొని ఆ తర్వాత తనకు కలిగింది ఎలాగైనా సరే దానికి రైల్వే స్టేషన్ తీసుకురావాలి అన్న ఒక పట్టుదల పెరిగి తను ముందుకి ఎలా చేయాలి అని అనుకుంటూ ఒక హీరోయిన్ పరిచయం అవుతుంది. ఎలా పరిచయం అవుతుంది? తను ఇంట్రడక్షన్లోనే చెప్పాను, జగపతి బాబు అనే క్యారెక్టర్ నుంచే పుట్టిందే అతనికి ఒక గోల్, దాని గోల్ అంటామో లేదా ఇంకా ఏమైనా అనొచ్చు. అయితే ఆ ప్రయత్నంలో భాగంగా హీరోయిన్ తగలటము, ఆ హీరోయిన్ కొంచెము ఒకనొక సీన్లో తను వెళ్ళి ముద్దు పెట్టుకోవటము అలా జరుగుతుంది. అదే సీన్లో ఒక ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఆమెని ఇంకో రకంగా చెయ్యాలి, బట్టలు లేకుండా చేయాలి అనే విలన్స్ ఆ ట్రాప్ని గమనించిన తను వెళ్ళిపోయి దాన్ని ఆ గుడాన్ని లాగేయటము, సేవ్ చేయటము జరుగుతుంది. ఆ సిచ్యువేషన్ అలా ఉండగా తనకంటూ ఒక ట్రైన్లో వెళ్తుండగా తను కలిగిన మరి భాగమో ఏమైనా కానీ తన లెగ్ను పోగొట్టుకొని ఆ లెగ్ నుంచి తను ఒక లెగ్కి ఒక ఇది పెట్టేసుకొని రన్నింగ్ గేమ్లో పాల్గొని తనకంటూ రాష్ట్రపతి చేతుల మీదుగా ఒక పథకాన్ని సాధించడము. అప్పటి నుంచి తనకి నీకేం కావాలి కోరుకోమంటే తను రైల్వే స్టేషన్ కావాలి, నాకు గోల్డ్ మెడల్ ఏమొద్దని చెప్పటము జరిగింది. అదే ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ. ఎందుకంటే తనకి ఏదైనా కోరుకోవచ్చు, ల్యాండ్ కోరుకోవచ్చు, ఇల్లు కోరుకోవచ్చు, ఇంకేమైనా కోరవచ్చు. తను అది కోరకుండా తన గ్రామానికి ఒక గుర్తింపు ఇవ్వమని, తన గ్రామానికి రైల్వే స్టేషన్ ఇవ్వమని కోరుకొని తను అంటూ ఇండియాలోనే తనకంటూ ఒక గ్రామానికి గుర్తింపు తెచ్చుకున్న సినిమా పెద్ది. కానీ దీంట్లో నాకు కలిగిన ఒక సందేహం ఏంటంటే తను కాలు పోగొట్టుకోవటము అనేదే నాకు నచ్చలేదు. ఎందుకంటే డైరెక్టరు ఇక్కడ తనకు అనుకోకుండా యాక్సిడెంటో లేకపోతే ఇంకేదన్నా లేకపోతే విలన్స్ వలన కాలిపోయింటే ఆ సీన్ అద్భుతంగా ఉండేది. ఆ స్టోరీ ఒక చిన్న మిస్టేక్ తప్ప అంతా 100% అది జెన్యూన్గా తీసిన స్టోరీగానే నాకు అనిపించింది. ఎందుకంటే మెయిన్ పిల్లలకి చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. పిల్లలే కాదు, క్రికెట్ ఇప్పుడు అందరూ మీకు తెలియదేమో అన్ని ఏజ్ వాళ్ళు చూస్తారు. అంత ఇన్స్పైరింగ్ స్టోరీగా ఇది ముందుంది. కాకపోతే చూడని వారు కూడా ఒకసారి ఈ సినిమాను చూసి దాంట్లో ఉన్న ఔన్నత్యాన్ని గమనించి దాంట్లో ఉన్న స్ఫూర్తిని పిల్లలు కూడా స్టూడెంట్స్ కూడా అందరూ చూసి అలాగే మనం కూడా సాధించాలి అనే పట్టుదలను పెంచుకోవాలని దీని ద్వారా నేను చెప్పదలుచుకున్నా. బాయ్.